పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోష గలవారమై ఆనందించున్నారు. పేతురు భక్తుడు అపోస్తలుడు పేతురుగా క్రీస్తు ప్రభు యొక్క స్థానంలో ప్రధాన శిష్యుల్లో ఒకరిగా ఎంచబడి వారితో ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా ఇక్కడ పేతురు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఇదే సందర్భం వారి క్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యులతో కనబడినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన? మొదటిసారి శిష్యులకు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమా అను శిష్యుడు అక్కడ లేడు. రెండవసారి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని చూచిన తోమా అంతకు మునిపే వారిని అంటూ ఉంటాడు. ఏమని? మేము ప్రభు చూచినాము అని అంటే తోమా అంటాడు, నేను నమ్మను, ఆయన చేతులలో గాయములలో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అంటాడు. ప్రియమంటారా, అదే సంఘటన క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమైన ప్రత్యక్షతను గురించి పేతురు భక్తుడు మనందరినీ గూర్చి ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. అంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియమంటారా, శిష్యులు ప్రభువుని చూచి వారు నమ్మారు. అయితే మిషనరీలు, సువార్థికులు, ఇప్పుడున్న మనం విశ్వాసులందరం కూడా ఏమని నమ్ముతున్నాము? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే మరణం చేయించినాడు, నా పాప నిమిత్తం, నా దోషుల నిమిత్తము ఆయన కలువరిలో వేలాడి తన విలువైన రక్తాన్ని నా కొరకు కార్చినాడు, ఆయన తప్ప వేరొక దేవుడు, వేరొక రక్షకుడు లేడు. కనుక అది మనం నమ్మి ఉన్నాం. చూడక క్రీస్తు ప్రభునందు విశ్వాసం కలిగి జీవించాం. చూడక క్రీస్తు ప్రభునందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాట ప్రకారం జీవిస్తూ ఉంటున్న ఆ విశ్వాసాన్ని బట్టి మనకేం కలుగుతుంది? ఆ విశ్వాసం వల్ల మనకి ఏం కలుగుతుంది? ఆ విశ్వాసం ద్వారా మనకి ఏం కలుగుతుందని అంటే ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట, శ్రేష్టమైన మాట మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమనగా ఆత్మ రక్షణ. ఏమిటది? ఆత్మరక్షణ. ప్రియమిత్రులారా, అంటే రక్షణ ఉన్నది, ఆత్మరక్షణ కూడా ఉన్నది. ఆత్మరక్షణ కూడా శ్రేష్టమైనది. ప్రియమిత్రులారా, అది ఎప్పుడు ఎవరికి కలుగుతుంది? మనకు మాత్రమే. ఎవరికి? చూడక నమ్మిన వారికి మాత్రమే ఆత్మరక్షణ కలుగుతా ఉంది. ప్రియమిత్రులారా, అందుకని అపోస్తలుడైన పేతురు భక్తుడు ఎంతో శ్రేష్టమైన ఈ మాటను బట్టి మనం ఏమని కలిగి ఉండాలి, ఎలా ఉండాలి? మనం ఆత్మరక్షణ మనం కలిగి ఉన్నాము కనుక మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే మనము ఎంతో సంతోషం కలిగిన వారంగా ఉండాలి. సంతోషం. ఎందుకు సంతోషం? ఆత్మరక్షణ మనకు కలిగింది. ఎందుకు సంతోషం?
మన దేవుని చూస్తాం. ఎందుకు సంతోషం? పరలోక రాజ్యం మనం వెళతాం. ఎందుకు సంతోషం? నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఎందుకు సంతోషం? అబ్రాహాం రొమ్మున ఆనుకుంటాం. ఎందుకు సంతోషం? అబ్రాహాం తండ్రి అబ్రాహాం యొక్క వరుసలో మనం ఉంటాం. అందరూ బట్టి ఆత్మరక్షణ మనం కలిగి ఉన్నామా లేదని ఒక ప్రశ్న మనం ఈ దినమున మనం వేసుకోవాలి. ఎంతవరకు నమ్మాం? అందుకనే మనకు తెలిసిన మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం కావాలి. ఎంత విశ్వాసం కావాలి? దేవుడే ఇస్తాడు. ఎంత విశ్వాసం కావాలి? దేవుడే నాకు సమకూరుస్తాడు. ఎంత విశ్వాసం కావాలి? నా బాధ, నా కష్టము, నా వేదన, నా శోధన అన్ని జయించడానికి ఆయన నాకు తోడుగా ఉంటాడు. ఎంత విశ్వాసం కావాలి అని అంటే, ఈ శరీరము కృషించిపోతూ ఉన్నా, నలిగిపోతూ ఉన్నా, ఇంకా నీ కృషించి ఈ శరీరము ఎంత మాత్రం కూడా మనం సహరించకపోయినా సర్వాధికారి క్రీస్తు ప్రభు నాకు తోడుగా ఉంటాడని మనమందరం కూడా అంత విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మనం కలిగి ఉంటేనే ఈ ఆత్మరక్షణ అనే ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ప్రియదేవులారా, దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమనంటే, ఇక్కడ 8వ వచనంలో మనం చదువుతూ ఉంటే, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. మీరు ఆయన చూడకపోయినా. ఎవరు ప్రేమించారు మనను? మనం ఎవరిని ముందుగా ఎవరు ప్రేమించారు అని అంటే, మనం అంటాం, నేను విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వస్తా ఉన్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాం. అది కాదు. ఎవరు ప్రేమించారంటే, సర్వాధికారి దేవుడే మనను ముందుగా ప్రేమించాడు. ముందుగా మనం ప్రేమించి మనము ఆకర్షించుకున్నాడు. ఆయన ఎద్దుకు రావటానికి మనం ఆకర్షించుకున్నాడు. మనం ఆకర్షించుకొని ఆయన ఎద్దుకు రావటానికి ఆకర్షించుకొని, తండ్రి ఆకర్షించుకొని, కుమారుడు క్రీస్తు ప్రభు మనం ఆకర్షించుకొని, ఆ ఆకర్షణ వలన ఇలాగున్న దేవుని సన్నిధికి రావటానికి, దేవుని ప్రేమించటానికి దేవుడు మనలా తన కృపను, ప్రేమను మనకు దయచేసినాడు. కనుక మనము చూడకపోయినా ఆయన ప్రేమ ద్వారా ఆయన ప్రేమను పొందుకొని మనము ఆయన ప్రేమిస్తున్నాము కనుక మనకేం కలుగుతుంది? విశ్వాసం వలన ఫలం కలుగుతూ ఉంది. అది ఏమనగా ఆత్మరక్షణ. దాన్ని బట్టి దేవుడు తన కృపలో మనం బలపరిచి మనమందరం కూడా ఆత్మరక్షణ మనం కలిగి ఉండాలి. మన ఆత్మ రక్షణలో ఉండాలి. యేసయ్య స్వాధీనంలో ఉండాలి. మన ఆత్మ క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనంలో ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క మాటల చేత నడుచుకోవాలి మన ఆత్మ. చూడండి, ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఎంతమంది నన్ను చూస్తున్నారు? కళ్ళైతే చూస్తున్నాయి కానీ, చెవులైతే ఉంటున్నాయేమో కానీ, మనసు మాత్రం ఎక్కడుంది? ఎక్కడో. అవునా? ప్రియమిత్రులారా, దేని వాక్యం మనం సెలవిస్తాం. చాలా మంది అవును అంటున్నారు, తలవుతున్నారు. దేవుని వాక్యం మనం సెలవిస్తాం. ఆత్మ దేవునికి స్వాధీనంలో ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని హస్తాలతో నింపబడాలి. దేవుని ఆత్మ చేత పరిపూర్ణంగా ఉండాలి. మన ఆత్మ కొద్దిగా ఉంటే సగము కూడా దురాత్మ అనేది మనలో కలుగుతూ ఉంటుంది. కనుక ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. మీ హృదయం అంతా కూడా, మీ మనసు అంతా కూడా, మీరందరూ శిరస్సు మొదలుకొని అరికాల వరకు కూడా ఆయన ఆత్మ చేత మనము నింపబడాలి. అందుకని ఇక్కడ ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ చేత రక్షణ. మన ఆత్మ రక్షణ లేకపోతే ఏం కలుగుతూ ఉంది? శరీరాలు ఈ ఆత్మ చేత, ఈ ఆత్మను మన రక్షణ మీద, మన ఆత్మ మీద పోరాడటానికి, మన ఆత్మ మీద విజయం పొందటానికి
ఈ శరీర కార్యాలు ఎప్పుడు కూడా మన మీద విరోధంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఆత్మ ఖాళీగా ఉంటే, మన ఆత్మ దేవుని యొక్క స్వాధీనంలో దేవుని వాక్యము చేత నింపబడకపోతే, మనము మన ఆత్మ మీద అనేకమైన శరీర కార్యాలు, శరీర ఆశలు ఈ ఆత్మ చేత పోరాడటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుంది. అందుకనే పేతురు భక్తుడు మాట అంటారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ప్రియులారా, ఆత్మరక్షణ పొందిన వారులారా, ఇదిగో ఒకటి జరగబోతా ఉంది. జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ ఆత్మరక్షణ పొందినప్పుడు ఎల్లప్పుడు కూడా అపవాది సాతాను శరీర కార్యాల చేత, శరీరాశల చేత ఈ ఆత్మరక్షణ మీద, నీ ఆత్మ మీద విరోధంగా మాట్లాడటానికి, విరోధంగా నిన్ను పట్టవేయటానికి, నీ ఆత్మను తీసివేసి అనగా నీ పరిశుద్ధతను తీసివేసి దురాత్మకు అప్పగించడానికి ఎల్లప్పుడూ కూడా విరోధంగా పోరాడుతూ ఉంది. ప్రియులారా, జాగ్రత్త. ప్రియమైన అందరి బట్టి అపోస్తలుడైన పేతురు భక్తుడికి మాట ఉంటున్నాడు. ఏమని? మీరేమై ఉన్నారు? మనం ఏమై ఉన్నాము? పరదేశం యాత్రికులమై ఉన్నాము. కనుక ఆత్మ విరోధంగా ఉన్నది. ఏమున్నది? ఈ లోకంలో నువ్వు దేని ప్రేమిస్తున్నావో, ఈ లోకంలో దేని యందు మనసుస్తున్నావో, ఈ లోకంలో దేని యందు లక్ష్యం ఇస్తా ఉన్నావో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకో. ఏది కూడా మన యొద్దకు రాదు. ఏది కూడా మనం రక్షించలేదు. ఏది కూడా మనం విమోచించలేదు. కనుక నువ్వు పరదేశి ఉన్నావు, నువ్వు యాత్రికై ఉన్నావు. తండ్రి గర్భంలో రూపెప్పుకున్న ఎలాగ నువ్వు వచ్చిన్నావో అలాగే వెళ్ళవలసినది. కనుక ఈ శరీర సంబంధమైనది, ఈ భూ సంబంధమైనది దేని యందు లక్ష్యం ఉంచక జాగ్రత్త పడు. దేని యందు భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది దేని లక్ష్యం ఇస్తావో అది నీ ఆత్మరక్షణ మీద విరోధంగా పని చేయటానికి ఎల్లప్పుడూ కూడా దురాత్మతో నింపటానికి ఎల్లప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని అంటాడు, ఆత్మ విరోధంగా పోరాడు, శరీరాన్ని విసర్జించి. ఏది కూడా నీ వెంట రాదు. ఈ సమస్తమంతులు కూడా వ్యర్థమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నప్పుడు దేని గురించి కూడా నీ ద్వారా దేవునికి అవమానం అనేది రాకూడదు. దేని గురించి కూడా దేని విషయాల్లో, దేని నువ్వు నడిచే ప్రతి ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, నువ్వు నివసిస్తున్న స్థలంలో కానీ, అలాగే ఇరుగు పొరుగు వారి ద్వారా దేని విషయాల్లో దేవునికి అవమానం రాకూడదు. ఎందుకనగా నీవు ఆత్మరక్షణ పొంది ఉన్నావు. అందుకనే ప్రియులారా నీకు తెలియపరుస్తూ ఆయన అంటాడు ఏమని? 12వ వచనం మనం చూస్తే, ఏ జనుల మధ్య నువ్వు మారుమనసు పొందక మునుపు, ఆత్మరక్షణ పొందక మునుపు దేని మధ్య నువ్వు దూషించబడ్డావో, దేని నువ్వు మనుషుల చేత తృణీకరించబడ్డావో, ఎలాగ నువ్వు పిలబడ్డావో, ఏ రీతిగా పిలబడ్డావో, నీ క్రియలు ఎలా ఉన్నాయో, ఏ జీవితం కలిగి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు సరిదిద్దుకో. ఎందుకనగా
నీ ఆత్మరక్షణ నువ్వు కాపాడుకోవాలంటే, నువ్వు దేవుని రాజ్య వారసులుగా ఉండాలంటే, మన మీద ఉన్న నిందలను, దేని విషయంలో దేవుణ్ణి మన బట్టి దేవుని దూషించబడ్డాడో ఆ క్రియలను మనం సరి చేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటాడు. ఇంకా మనం చదువుతా ఉంటే చూడండి 12వ వచనంలోనే, అన్యజన్యములు ఏ విషయంలో దుర్మార్గులు దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వం కూర్చున్న క్రీస్తు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనం బట్టి బ్రతిమాలుకుంటా ఉన్నాడు. ఏమనంటే, ఆత్మరక్షణ పొందిన మనం మంచి ప్రవర్తన కావాలి. మంచి ప్రవర్తన ఉన్నదా మనలో? దేవుడు ప్రేమించి ఇంత శ్రేష్టమైన దేవుని వాక్యం ఉంటున్న మనం దైవ సేవకుల ద్వారా దేవుడు మనం ప్రేమించి 3 దినాలు దేవుడు మన జీవితాల్లో దేవుని మందిరం నివసించడానికి అట్టి ధన్యతను దేవుడు మనకు దయచేస్తా ఉంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారే, మంచి ప్రవర్తన కలిగి జీవించువారే ఆత్మరక్షణ కలిగిన వారు. మంచి ప్రవర్తన ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ బదులు దురాత్మ వచ్చేసింది. సౌలు మనకు తెలిసిన మాటలే, దేవుని విశ్వాసం కలిగి దేవుని ఆజ్ఞలు కట్టలను జీవించిన ప్రకారం అతడు ఉంటూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మాట వినుట కంటే ఈరోజు తన ఇష్ట ప్రకారం జీవించడం వలన అప్పుడు అతని మీదకి వచ్చింది, దురాత్మ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ నోటి మాట, నీ తలంపు, ఆలోచన, క్రియలు పార్టీల భేదాల నేనేదో చెప్పగలను. సంఘాల్లో కూడా డ్రామా అయ్యిద్దని చెప్తే 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎలగొట్టారు. దేవుని వాక్యం 2 అంచుల కఠిన ఉంది కనుక దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఈ భేదాలతో ఎంతవరకు నీ రక్షణ, నీ ఆత్మరక్షణను ఈ భేదాల వలన దురాత్మ పాలు చేస్తావు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడు తెలుసా? శిష్యులకు లేదా ధన్యత? శిష్యులకు లేదు, అపోస్తలుడు పౌలుకు లేదు. నీకు నాకు మనందరికి మాత్రమే ఆ ధన్యత ఇచ్చాడు. ఆత్మరక్షణ ఆయన మనం బట్టి సంతోషించడానికి, ఆయన మనం బట్టి ఆనందించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇంకొన ఈ మాట మనం చదువుతా ఉంటే పేతురు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 16వ వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుల ద్వారా మరలా ఈ మాటలు రాయిస్తా ఉన్నాడు. మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలని మరలా రాస్తూ ఏమంటున్నాడు?
ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను. సాత్వికం తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు సాత్వికం. ఎవరు చూచి? మోషేను చూచి. మోషే దేవుని ఎదుట తన ప్రజల నిమిత్తం ప్రతిమానుకుంటా ఉన్నాడు, తను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. భూమి అంతటి మీద మోషే వంటి సాత్వికమైన వాడు లేడని ప్రభువే దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి సాత్వికంతో మనం జీవించాలి. అలాంటి సాత్వికంతో, అలాంటి సాత్వికం కలిగి మనం ఉండాలి. మోషే సాత్వికం కలిగి దేవుని అంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నమ్మకం, దేవుడు అతని మీద నమ్మకం పెట్టుకున్నాడు. మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. మన మీద నమ్మకం పెట్టుకొని ఆయన ఆత్మరక్షణ మనకు దయచేశాడు. మన మీద నమ్మకం పెట్టుకొని నా నామము ఎవ్వరి ఎదుట అవమానపరచడు, నా కుమారుడు నా కుమార్తె. మన మీద నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు. మోషే మీద నమ్మకం పెట్టుకున్న దేవుణ్ణి ఎంత మాత్రం కూడా అవమానపరచబడలేదు మోషే. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకని సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయంలో మనుషుల చేత దుర్మార్గులను దూషించబడరు. ఏ మనుషుడైతే నిన్ను దుర్మార్గుడని నిన్ను దూషించాడో వారు సిగ్గుపడినట్లుగా దేవుడు చేస్తాడు. నిన్ను మాట అంటానికి కూడా భయపడాలి. అవునా? నిన్ను మాట అంటానికి కూడా భయపడాలి. నిన్ను మాట అంటానికి కూడా సిగ్గుపడాలి. నీ విశ్వాస జీవితాన్ని చూచి, నీ మంచి ప్రవర్తన చూచి, నీ సత్ప్రవర్తన చూచి, నీ సాత్వికం చూచి, నీవు దేవుని భయభక్తుల జీవితం చూచి, నువ్వు దేవుని విశ్వాసం నమ్మకంలో ఆయన మార్చుకు నడుచుకుంటున్న విధానం బట్టి నిన్ను చూచి ఏ మాట అనటానికైనా కూడా ఈ లోకస్తులు నిన్ను చూచి సిగ్గుపడాలి. అయ్యో ఆమెను అనకూడదు, అయ్యో ఆమెను అనకూడదు, అయ్యో ఆయన అనకూడదు. అలాంటి విశ్వాసం జీవితం మనం కలిగి ఉన్నాము. అలాంటి విశ్వాసం జీవితం మనం కలిగినప్పుడే ఆత్మరక్షణ మనం పొందుతున్నాం. అలాంటి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఆత్మరక్షణ మనం కలిగి ఉన్నాం. అంతేగాని ఎంత మాత్రం కూడా ఇలాంటి దేవుని నామం మహిమ కలగకపోతే, ఇలాంటి మన ద్వారా దేవుని నామకు అవమానం కలుగుతూ ఉంటే ఆత్మరక్షణ మనలో లేదు. మన ఆత్మరక్షణ పొందలేదు. దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క విశ్వాసములో నమ్మకములో జీవిస్తున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క మెప్పును మనం పొందుకోవాలి. దేవుని యొక్క మెప్పును మనం పొందుకోవాలి. అందుకని అపోస్తలుడు పౌలు గారిని కూడా అన్నారు. ఏమని? దేవుడు క్రీస్తు ప్రభు ఆయనకు ప్రత్యక్షమైన తర్వాత 3వ దినమో 4వ దినమో 5వ దినమో దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఇప్పుడే కదా, 4 దినాల ముందే కదా ప్రభు శిష్యులను చంపివేయాలి, క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించే వారిని ఈడ్చుకొని చెరసాలలో వేయాలి, వారిని సంహరించాలి, వారిని చిత్రహింసలు చేయాలని 4 దినాల క్రితమే కదా ప్రభు సువార్తను ప్రకటించే వారిని చంపివేయాలని సంహరించాలని
పౌలు గారు ప్రయత్నాలు చేసి ఉన్నాడని ఆ ప్రజలు దేవుని వాక్యం, పౌలు గారు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మాటలు అంటూ ఉంటారు. ప్రియదేవులారా, దేని విషయమై సౌలు గారి ద్వారా దేవునికి అవమానం కలిగిందో దాని విషయంలో దేవుని నామాన్ని మహింపరిచారు. అర్థమవుతుందా? దేని విషయమై దేవునికి అవమానం తీసుకొని వచ్చిన రీతిగా అతని వలన దేవునికి అవమానం కలిగిందో తన జీవితం రక్షణ పొంది, ఆత్మరక్షణ పొంది, విశ్వాసంలో జీవిస్తూ దేవునికి ప్రేమలో అతను దేవుని సువార్తను ప్రకటించడం వలన, క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించడం వలన అతడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడుగా, దేవుని మెప్పును పొందుకున్న వాడుగా ఉన్నాడు. చూడ ఆ మాటలు మనం చదువుతాం. అపోస్తుల కార్య గ్రంథంలో మనం చదువుతా ఉంటే 9వ అధ్యాయం, అపోస్తుల కార్య గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. 9వ అధ్యాయం 21వ వచనం. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడ కూడా వచ్చినాడని చెప్పుకొని. ఇంకా 26 వచ్చింది. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. ప్రజలు భయపడ్డారు. ఏమిటి, 4 రోజుల క్రితమే కదా క్రీస్తు నామమును బట్టి ప్రకటించే వారిని చిత్రహింసలు చేయడానికి యాజకుల దగ్గర తాకీదు తీసుకున్నాడు. 4 రోజుల క్రితమే కదా మమ్మల్ని చంపటానికి ప్రయత్నం చేసి దమస్కు వచ్చాడు అని ప్రభు శిష్యులు అతన్ని చేర్చుకోవటానికి కూడా ఇష్టపడలేదు. దేవుని ఆత్మలో, రక్షణ విశ్వాసంలో దేవుని స్వార్థ నిమిత్తము తన ప్రాణం కూడా ఇవ్వటానికి వెనుకాడక గొప్ప సాధనగాను, గొప్ప పాత్రగా చేపట్టడానికి తన జీవితాన్ని సమర్పించుకున్న విధానం బట్టి పౌలు గారి ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. మనమందరం కూడా దేవుని పరిశుద్ధమైన విశ్వాసంలో మన యుక్త ప్రవర్తన కలిగిన వారమై, మంచి ప్రవర్తన కలిగిన వారమై మన జీవితాన్ని శ్రేష్టమైన నవీన జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉండాలి. పురదినాల్లో అనేక రీతిగా చేశాం, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. అలా ఉంటే నీ ఆత్మరక్షణ అంతా కూడిపోయి దురాత్మకు పాలవుతాము. కనుక ప్రభువులోని మనం జీవిస్తూ ఉన్నాం. మన ఆత్మరక్షణను కాపాడుకుంటానికి ఎల్లప్పుడూ కూడా దేవుని నామానికి మహిమను, ఘనతయు, ప్రభావం చెల్లించే వారుగా మన జీవితాలు, మన హృదయాన్ని క్రీస్తు ప్రభువునకు ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తు ప్రభువునకు మనము ప్రతిష్ఠించుకోవాలి. నేను దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను, క్రీస్తు ప్రభువే నా యందు విశ్వాసంతో నేను ఉన్నాను, క్రీస్తు ప్రభువే నా యందు నివాసం ఉంటా ఉన్నాడు. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. దేవుని పరిశుద్ధమైన విశ్వాసంలో మనమందరం అటు జీవితాన్ని ప్రభువులో మనం కలిగిన వారంగా ఉండాలి. ఒక విషయాన్ని చూసి దేవుని వాక్యం మనం ముగించుకుందాం. టైం 9:30 అవుతా ఉంది. నేను ముగిస్తా ఉన్నాను. 9:30 ముగిస్తా ఉన్నాను. మాటను చూసి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఆత్మరక్షణ గురించి ఏమి చేయాలి, ఏమి కలిగి ఉండాలి అనే మాటను మనం చదువుతూ ఉంటే అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపోస్తలుడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున
పరిశుద్ధత కలిగినటే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. దేవుని వాక్యం సెలవిస్తాం. అయినను ఇప్పుడు, అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు తెలియని రీతిగా ఉన్నావు, ఇప్పుడు తెలిసింది నువ్వు ఎలా ఉండాలో, ఏమి చేయాలో, ఎలా జీవించాలో, దేవుని నా మహిమార్థంగా ఉండాలి అంటే ఎలాగ నడుచుకోవాలో. ఇప్పుడు అప్పుడు వేరు, ఇప్పుడు అలాగున్నా ఉండకూడదు. ఇప్పుడే ఎలా ఉండాలి, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే నా పాపము, నేను పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నాను. నా పాపము ఆత్మరక్షణ పొందిన నేను ఎలా ఉన్నానంటే, నేను ఎలా ఉండాలి లేదా ఎలా ఉండాలి అనుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనగా నా పాపం నుండి నేను విమోచించబడ్డాను. నేను పాపానికి దాసుడిగా, దాసురాలుగా నేను లేను. ఎవరికి దాసుని? దేవునికి దాసుని. దేవునికి దాసుని, పాపమునకు దాసుడు కాదు. అపవిత్ర మాటలు, విరోధ భావం, తగాదాలు, విభేదాలు, తారతమ్యాలు, మత్తతలు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు, విమతలు ఏమీ మన హృదయంలో, మన జీవితాల్లో ఉండకూడదు. అప్పుడున్నాయి, ఇప్పుడేం చేసావు? విడిచిపెట్టావు. విడిచిపెట్టి క్రీస్తు ప్రభు రక్తంలో మనము కడగబడ్డాం. అంతేగాని ఎంత మాత్రం కూడా పాపానికి దాసులుగా లేవు, దేవునికి దాసులుగా ఉన్నాం. దేవునికి దాసులుగా ఉన్న మనము ఎలా ఉండాలి? దేవునికి దాసులుగా ఉన్న మనము ఎలా ఉండాలి? విమోచించబడి పరిశుద్ధత కలిగి, ఆ పరిశుద్ధత దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక ఆ పరిశుద్ధత కలిగి మనం జీవిస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి మనమందరము ప్రవేశించాలి. మనమందరము ప్రవేశించాలి. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నువ్వెవరికి దాసులుగా ఉన్నావు ఒకసారి మన జ్ఞాపకం చేసుకోవాలి. నీ నోటి మాటను బట్టి దేవుడు మనను తీర్పు తీరుస్తాడు. నీ నోటి మాట బట్టి మన జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నామో, ఏ జీవితం మనం కలిగి ఉన్నామో మనకందరూ కూడా ఆయన మనకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, మనం పరిశుద్ధ కలిగి దేవుని దాసులుగా, పరిశుద్ధ కలిగి దేవుని యందు పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని వాక్యం మనం సెలవిస్తాం. మనకు ఈ మాటను మనకు తెలిసిన స్త్రీ, పాపాత్మురాలు స్త్రీ ఏం చేసింది? పాపాత్మురాలు స్త్రీ ఏం చేసింది? తన కన్నీటితో యేసయ్య పాదాలను ఎక్కడ నేర్చుకుంది? ఎక్కడ నేర్చుకుంది? ఆయన పాదం కడిగితే, కన్నీటితో కడిగితే నా పాపం పోతాయి, నేను విస్తారంగా ఆయన ప్రేమిస్తే నా విస్తార పాపములు క్షమించబడతాయి అనేది ఎక్కడ నేర్చుకుంది? ఎవరు నేర్పారు? ఎవరిని చూసి నేర్చుకుంది? రాజైన దావీదును చూసి. రాజైన దావీదు ఏమంటాడు? నా కన్యల చేత నా పడక, నా పరుపు తేలిపోతూ ఉంది. తన తండ్రి అయిన దావీదును చూసి, పాపాత్మ స్త్రీ నా పాపం పోవాలంటే తండ్రి అయిన దావీదు యొక్క అనుభవంలోకి నేను ప్రవేశించాలి. నా పాపం నేను విమోచించబడాలంటే తండ్రి యొక్క దావీదు యొక్క చేసిన కార్యములు నేను చేయాలి. నేను విమోచించబడాలంటే తండ్రి దావీదు ఏ రీతిగా దేవుని ఇష్టానుసారుగాను, దేవుని యొక్క చిత్తానుసారుగాను ఎలాగో అర్పించుకున్నాడో అలాగున్నా నేను చేయగలిగితే
నా విస్తార పాపములు క్షమించబడతాయి. దేని వాక్యం మనం సెలవిస్తూ ఉంది, దేని వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఈమెను చూసి నేర్చుకోవాలి, పాపం క్షమించబడతాను. తండ్రిని దావీదును చూసి నేర్చుకున్నది. ఈమెను చూసి మన ఆత్మరక్షణ మనం పొందుకోవాలి అంటే మన పాపం విమోచించబడి ఆ విశ్వాస యొక్క ఫలము ఆత్మరక్షణ పొందుకునటానికి కన్నీటితో, నీ కన్నీరు వ్యర్థం కాదు. ఆమె కన్నీరు వ్యర్థమైందా? ఆమె కన్నీరు వ్యర్థమైందా? దావీదు భక్తుడు అంటున్నాడు, నా కన్నీరు బుడ్డిలో దాచబడింది, బుడ్డిలో దాచబడింది, నా కన్నీరు వ్యర్థం కాలేదు. దేవుని పరిశుద్ధమైన విశ్వాసంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మనమందరం కూడా యేసయ్య ద్వారా ఏమనిపించుకోవాలి అంటే నీ పాపములు క్షమించబడినవి. ఆత్మరక్షణ మనం పొందుకొని ఆ ఫలాన్ని పొందుకొని వారుగా జీవిస్తూ దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని వారసుటానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం చేసి బలపరిచి సంరక్షించును గాక. ఆమేన్. అంతేనా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనల్ని నమ్మి మన ఆత్మను రక్షించారు. ఆత్మరక్షణ లేక మనకు దోషకులుగాను, హింసకులుగాను, హానికరులుగా ఉన్నట్లుగా మన జీవితాలు ఉన్నాయి. ఏ ప్రజల మధ్య అయితే పౌలు దూషించబడ్డాడో అదే ప్రజల మధ్య ప్రజల చేత ఊరేగించబడ్డాడు. తన ఆత్మరక్షణను కాపాడుకొని సవాలుకరంగా జీవించి అనేకులను ప్రభు తట్టు తిప్పడానికి యోగుడిగా మార్చబడ్డాడు. నా పరుగు నేను కడముట్టిస్తున్నాను, నా కిరీటం దాయబడింది. తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. నిన్ను నమ్మి దేవుడు నీ ఆత్మని రక్షించాడు. వారు మనసు పొందావు, బాప్తిజం పొందావు, పాపక్షమాపణ నిమిత్తం దేవుని బలలో చేయి వేస్తూ ఉన్నాం. రక్షణ పొందిన మనం దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగాను జీవించాలని రాత్రి మనం విన్నాం. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు పాదాలు కడిగి తన పాపములను క్షమించబడ్డాయి. ప్రభువు చేత ఆమె విస్తారమైన పాపములు తన కన్నీటి ద్వారా క్షమాపణ పొందుకుంది. ప్రభువా మీకు వందనాలు తండ్రి, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మా ఆత్మలను మీరు రక్షించారు. మేము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మీ నామానికి ఎలా సంతోషాన్ని తీసుకురావాలి, మిమ్మల్ని ఎలా మహిమపరచాలి, మీ చిత్తానుసారంగా ఎలా ఎదగాలో దేవా మీరు మాకు ఈ రాత్రి బోధించినందుకు స్తోత్రాలు. యావత్ సంఘాన్ని మీరు దీవించమని, చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నా దేవా, మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావు నాయన. అయ్యా, సంఘంలో తండ్రి మరి వివాహానికి సిద్ధపడుతున్న మీ కుమారుడు సుధీర్ బాబు గారు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ విషయంలో మీ కనికరాలు చూపించండి. మరి నెక్స్ట్ మంత్ 23వ తారీఖున జరిగే వివాహములు ఆయన అద్భుతముగాను ఆశ్చర్యముగా జరుగునట్లుగా కృప దయచేయమని సంఘం ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ వివాహపు రోజు వాతావరణం తండ్రి పొడిగా ఉన్నట్లుగా మీ సహాయం దయచేయను ఆయన. నా తండ్రి, నా దేవా, మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ అభిషేకాన్ని తోడుగా ఉంచునైనా నా తండ్రి, వాతావరణం అనుకూలముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నా దేవా, సహాయం దయచేయను ఆయన. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీ లేఖను సెలవిస్తుంది నాయన. ఈ ఘనమైన వివాహమునైనా ఘనముగా జరుగునట్లుగాను
క్రమముగా జరుగునట్లుగాను, మర్యాదగా జరుగునట్లుగాను పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా సంఘంలో చేరొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి వాతావరణం వల్ల తండ్రి మరి వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి నాయన, బిడ్డలను మీరు కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి చిన్న బిడ్డ చుట్టూ, ప్రతి కుటుంబం చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచె నాటమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ ఎవరు బలహీనులు కాకుండా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన మీ ఆశీర్వాదపు వెలుగును తండ్రి మీ బిడ్డల మీదకి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అన్ని విధాలుగా మేలు చేయమని వేడుకుంటున్నాను. సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి నాయనా. మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మలను స్థిరపరిచి బలపరిచి ఆత్మలో ఎదిగి వర్ధిల్లి అనేకులకు దీవెనగా ఉండినట్లుగా, ఫలాలిచ్చి బిడ్డలుగా ఉండినట్లుగా మీ కృప రానిమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి కాలం తండ్రి వర్తమానం అందించిన ఈ దాసులను బలపరచండి తండ్రి, కృపనిచ్చి నడిపించండి. ఇంకా నిలబడుతున్న ప్రాంతాల్లో బహు బలముగా మీ దాసుని మీరు వాడుకోండి నాయన. అన్ని విధాలుగా మేలు చేసి మైపొందమని ఈ రాత్రి కాలం ఇతర సువార్తని నీరు గట్టి ఫలింప చేయమని చేరొచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.